మేము వాటర్ ఫ్రంట్ స్టేషన్ వచ్చేసాము. ఎంట్రన్స్ లోనే పైన స్క్రీన్ లో సీ బస్ కి ఎంత టైం ఉందని చూపిస్తుంది. నెక్స్ట్ సీ బస్ కి మనకి వాటర్ ఫ్రంట్ స్టేషన్ నుంచి సీ బస్ ఎక్కే ప్లేస్ వరకు ఈ స్కై వాక్ కనెక్ట్ చేస్తుంది. ఈ స్కై వాక్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వన్ సైడ్ మీకు కనిపిస్తుంది గ్యాస్ టౌన్. ఈ గ్యాస్ టౌన్ కి చాలా హిస్టరీ ఉంది. అది బ్యూటిఫుల్ ప్లేస్ ఒకటి. సైడ్ కనిపిస్తుంది మీకు కెనడా ప్లేస్. కెనడా ప్లేస్ నైట్ టైం లైట్స్ లో చాలా బాగుంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్ వాంకోవర్ కి. దానిపైన సపరేట్ వీడియో చేస్తాను నేను. సార్ ఏంటి సార్ అది? వావ్ 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 వావ్. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఇలా మ్యూజిక్ ప్లే చేస్తూనే ఉంటారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ స్కై వాక్ లో నడుస్తూ కిందికి వెళ్ళాము. అండ్ నేను కరెక్ట్ టైంలో వచ్చాను ఇక్కడికి. ఈ టైంలో హెలిజెట్ టేక్ ఆఫ్ చేస్తుంది. ఇదేంటంటే బేసిక్లీ వాంకోవర్ లోనే కాకుండా వాంకోవర్ చుట్టూ ఉన్న ఐలాండ్స్ కి టూర్ కి పట్టుకెళ్తుంది. ట్రిప్ కాస్ట్ వచ్చేసి $120 నుంచి $300 వరకు ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్న డెస్టినేషన్ దాన్ని బట్టి మన కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 20,000. యా, అది బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ ఇప్పటివరకు నేను అది వెళ్ళలేదు. అలా నడుస్తూ కిందికి వచ్చాము. ఒక 5 minutes వాక్ ఉంటుంది స్కై వాక్ నుంచి సీ బస్ ఎక్కడానికి. మనకు టైం డిస్ప్లే చేస్తుంటారు ఇంకా సీ బస్ రావడానికి ఎంత టైం ఉంది అని. అండ్ ఇక్కడ నుంచి ఇదే అసలైన మెయిన్ వెయిటింగ్ ఏరియా. ఇక్కడ ఈ వెయిటింగ్ హాల్లో అందరూ ఉంటారు. చాలా మంది పీపుల్ ఉన్నారు ఇవాళ. ఎప్పుడు ఏ టైంలో అయినా పీపుల్ చాలా మంది ఉంటారు దీనికి. ఇది రోజు ఒక 6,000 పీపుల్ ని క్యారీ చేస్తుంది. యావరేజ్ గా ఒక వీక్ కి 20,000 మెంబర్స్ ని పట్టుకెళ్తుంది వాంకోవర్ నుంచి నార్త్ వాంకోవర్ కి సీ బస్. అండ్ ఇది మనకి ఇక్కడ ఒక డిజిటల్ టచ్ స్క్రీన్ ట్రిప్ ప్లానర్ ఉంది. వాంకోవర్ లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ కానీ ఏంటన్నీ చూపిస్తుంది. మనం ట్రిప్ ని ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం సేపు అక్కడ నేను ఖాళీగానే ఉన్నా, ఇంకా టైం ఉందని చెప్పని అలా చూస్తున్నాను అండ్ మీకు చూపిస్తున్నాను. చాలా ప్లేసెస్ లో మనకి మ్యాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. ట్రైన్స్ లో కానీ బయట స్టేషన్స్ లో కానీ మ్యాప్స్ పెడుతూనే ఉంటారు మన ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ అది కొండి సీ బస్ వచ్చేస్తుంది. సో యా, ఇది డాకింగ్ ఏరియా. సీ బస్ వచ్చేసి ఇక్కడ బేసిక్లీ పార్క్ అవుద్ది. అటు సైడ్ నుంచి ఫస్ట్ పీపుల్ దిగిపోతారు. తర్వాత ఆ గేట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఈ గేట్స్ ఓపెన్ చేస్తారు. అప్పుడు మేము ఎక్కుతాము. ఇది సీ బస్. నేను ఫస్ట్ టైం ఇలా సీ బస్ ఎక్కినప్పుడు చాలా షాక్ అయ్యాను, సర్ప్రైజ్ అయ్యాను. మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నాను. సో మా సైడ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. మేము బోర్డ్ చేయడం స్టార్ట్ చేసాము సీ బస్లోకి. ఈ సీ బస్ గురించి మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ సీ బస్లో బేసిక్గా 4 members ఉంటారు, క్రూ మెంబర్స్. కెప్టెన్ అండ్ ఫస్ట్ మేట్ ఆన్ బ్రిడ్జ్ ఉంటారు. అండ్ ఇంకా ఇద్దరు క్రూ మెంబర్స్ ప్యాసింజర్ లెవెల్లో ఉంటారు, మాతో పాటు ట్రావెల్ చేస్తుంటారు. ది 364 పీపుల్కి అప్రాక్సిమేట్గా సీటింగ్ కెపాసిటీతో దీన్ని డిజైన్ చేశారు. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది యూటర్న్ తీసుకోదు. ఇది ఫార్వర్డ్ మోషన్, బ్యాక్వర్డ్ మోషన్ ఒకటేలాగా వెళ్ళేలాగా దీన్ని డిజైన్ చేశారు. అంటే ఫార్వర్డ్ మోషన్ వెళ్తుంది, బ్యాక్వర్డ్ మోషన్ అలానే వెనక్కి వస్తుంది. సో ఇది దీని స్పెషాలిటీ. 2 ways వెళ్తుంది. సో అండ్ మీకు రూట్ చూపించడానికి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు నడుచుకుంటూ వస్తున్నాను. ఈ ఆపరేషన్స్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 1 వరకు ఉంటుంది. అండ్ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో టైం ల్యాబ్స్ వీడియో తీసాను మొత్తం నేను. ఇది 12 to 13 minutes జర్నీ. సో మేము ఇక్కడ రీచ్ అయిపోయాము. నార్త్ వాంకోవర్ ఇది. ఈ నార్త్ వాంకోవర్ వస్తే నాకు ఇంకో ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది.
అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. సన్సెట్ వరకు అక్కడే ఉన్న మాల్స్, షిప్ యార్డ్స్, డాకింగ్ ఏరియా అంతా చూసి కొంచెం తిరిగి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. పక్కనే ఉన్న మాల్కి వెళ్ళాము. ఆ మాల్లో చిన్న పాప కుక్కతో ఆడుకుంటుంది, క్యూట్ ఉంది బాగా. మ్యాంగోస్ ఒరిజినల్ అంత పెద్దవే. హే, ఇది తిరుమసు. Eat this today. Mango. Mango. Okay. How about Jude? Good job. Pick a flavor. Oh, come on. లొకేషన్ బాగుంది కదా అని అలా నడుచుకుంటూ ముందుకెళ్తే మాకు స్కేటింగ్ కనిపించింది. సాంగ్స్తో జోవియల్గా ఉంది ఎన్విరాన్మెంట్ అంతా. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము అక్కడ ఉండి కొంచెం సేపు అందరినీ చూస్తూ ఎంజాయ్ చేసాము. తర్వాత అక్కడ నుంచి డాక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అది షిప్ యార్డ్ పక్కనే ఉంది. ఒక దగ్గర పక్కన మ్యూజిక్ ప్లే చేస్తున్నారు ఒకళ్ళు. ఎంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ లో 2 sides వాటర్ ఉంది. ప్రశాంతంగా అలా నడుచుకుంటూ వెళ్తే బాగుంది. అండ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ అది ఫుల్ రెయిన్ పడుతుంది వ్యాంకోవర్ డౌన్ టౌన్ లో. అండ్ మేము వ్యాంకోవర్ ని ఇక్కడ ముద్దుగా రెయిన్ కవర్ అని పిలుస్తాము. ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటది. అతిగా మీకు కనిపిస్తుంది అది సీ బస్. సో అలా వ్యాంకోవర్ డౌన్ టౌన్ నుంచి ఇటు సైడ్ ఉన్న నార్త్ బ్యాంక్ వచ్చాము మేము. అండ్ అక్కడే కొన్ని బైనాక్యులర్స్ ఉన్నాయి. వ్యాంకోవర్ డౌన్ టౌన్ ని చూడడానికి చాలా క్లియర్ కనిపిస్తుంది. చాలా పవర్ఫుల్ ఉంది అది. అక్కడ ఉన్న బిల్డింగ్స్ పైన ఉన్న నేమ్స్ తో సహా క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని ఫొటోస్ దిగాను, అది చూసాను ఇందాక మీరు. వ్లాగ్స్ చూడు చిచ్చు. చెప్పు వాళ్ళు చెప్పు. చూడు వి లవ్ లారెన్స్. 25 years city. 25 years. చెప్తే వచ్చేస్తాడేమో కదా. కోడ్ ఉంటుంది దానికి. అదే కోడే కదా. కోడ్ నీకేం తెలుసు? వాడు ముట్టుకోకు చిచ్చు ఎవరి కాపురు ఎలుగుల్చకు. ఇది నాకు తెలుసు 000 ఉంటుంది. ఇంటెలిజెంట్ ఫెలో. ఈ లవ్ లాక్ బాగుంది కదా, క్యూట్ గా ఉంది లవ్ లాక్. ఎక్కడ పెట్టాలి? లేదు చూద్దాం. వాట్ ప్లీజ్. ఏది ప్లేసెస్ అనమాట. ఐ డోంట్ నో, ఎంగ్రేవింగ్ చేసిస్తున్నారు. ఎక్కడ కొంటారో తెలియదు కానీ ఎక్కడైనా కొనవచ్చు. అమెజాన్ లో లిటరలీ కొనవచ్చు. దట్స్ ఆల్ ఐమ్ సేయింగ్. ఇది అసలు అయింది బేసిక్లీ ప్లేస్. మీరు ఇప్పటివరకు చూసిన లాక్స్ బేసిక్లీ వీళ్ళకి ఇక్కడ ఒక బిలీఫ్ ఉంది. లాక్స్ పైన వాళ్ళ పేర్లు కానీ ఇనిషియల్స్ కానీ ఎన్గ్రేవింగ్ చేసి ఆ లాక్కి కీ వేసి కీని వాటర్లో పడేస్తారు. అది వాళ్ళ లవ్ని, అన్బ్రేకబుల్ లవ్ని సింబలైజ్ చేస్తుంది. ప్రపంచంలో 2 ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి ఇలా, రోమ్ అండ్ ప్యారిస్. నార్త్ వ్యాంకోవర్ కూడా అలాంటి ఫేమస్ లవ్ లాక్ లొకేషన్స్లో ఒకటి. సన్సెట్ టైంకి ఫుడ్ తెచ్చుకొని ఈ లొకేషన్లో కూర్చోవాలని ఫిక్స్ అయ్యాను. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్లో
అలా కూర్చొని ఫుడ్ తింటూ వ్యూస్ని ఎంజాయ్ చేస్తుంటే సూపర్ ఉంటుంది ఆ ఫీలింగ్. ఈ ప్లేస్కి ఎన్నిసార్లు వచ్చినా ఎంత చూసినా నాకైతే ఇంకా చూడాలి అనిపిస్తుంది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఒక డిష్ కుక్ చేస్తే తిన్న వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే 1000 క్లాప్స్ అనిపిస్తాయి అన్నట్టు, నాకు మాత్రం ఇలాంటి ప్లేసెస్ చూస్తే అంతకంటే ఎక్కువ అనిపిస్తాయి. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూసాక తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాము. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తుంటాను. చిన్న మినీ ట్రిప్ అయిపోయింది, తిరిగి ఇంటికి వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.